హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. ఒక క్రియేటర్గా నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఈ ప్లాట్ఫామ్పై అనేక మంది వస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో కొంతమంది సంతృప్తిగా ఉంటున్నారు, కొంతమంది అసంతృప్తిగా ఉంటున్నారు. కొన్నిసార్లు భయం, ఎవరు ఏమనుకుంటారో అని ఒక భయం. నేను కూడా మొదట్లో అలాగే భయపడ్డాను. కానీ మనం చేసే కొద్దీ ఆ భయం పోతుంది. కొంతమంది మనం ఎదగకూడదని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకున్నప్పుడు మనకి నిరాశ మిగులుతుంది. కానీ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో ఎందుకు మేము పని చేయాలి అని అనుకుంటూ ఉంటారు అంటే, కొంతమంది సరదా కోసం చేస్తారు, కొంతమంది ఆర్థికంగా వెనుకబడి ఎంతో కొంత మా చేతికి డబ్బులు వస్తే మేము ఎవరిని చేయి చాపి అడిగే పని ఉండదు కదా అని ఆలోచనతో వస్తారు. కొంతమంది మంచి సందేశాల ద్వారా ఎంతోమంది ప్రజలలో మార్పు వస్తుందని వాళ్ళు మంచి సందేశాలు ఇవ్వడానికి వస్తారు. ఇలాగా అనేక మంది వస్తూ ఉంటారు. కానీ కొంతమంది వారి నైపుణ్యంతో ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు, యూట్యూబ్లో సక్సెస్ అవుతున్నారు. కొంతమంది చేయాలని ఉన్న మంచి కంటెంట్ దొరకక నిరాశపడుతూ ఉన్నారు. కానీ నిరాశ పడినప్పుడే, ఓటమి ఎదురైనప్పుడే మనలో ఒక కసి పెరగాలి, శ్రమపడే గుణం రావాలి. అయ్యో నాకు ఇంతే, నేను చేయలేకపోతున్నాను, ఎంతగా ఆలోచించినా నాకు మంచి ఆలోచనలు రావడం లేదు చేయడానికి అని అనుకోకుండా, నిరాశ పడకుండా అనేక మంది చేసే కార్యక్రమాలను మనం చూసినప్పుడు మనకు కూడా ఒక ఆలోచన అనేది తప్పకుండా వస్తుంది. నేను మొదట్లో చాలా భయపడ్డాను, ఎలా చేయాలి అని కూడా అనుకున్నాను. నేను ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను కాబట్టి ఏదో కొంత డబ్బు వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను క్రియేటర్గా వచ్చాను. ఎప్పుడు మనం చూసి నవ్వేవాళ్ళు ఉంటారు. మనం పైకి ఎదుగుతూ ఉంటే కిందకు లాగాలని చూసేవాళ్ళు ఉంటారు. అప్పుడు కూడా భయం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక సామెత ఉంది చూశారు, చెరపకుడా చెడెదవు అనే సామెత ఉంది కదా. వారి దుష్ట ఆలోచనలే వారికి చెడుని తెస్తాయి. ఎందుకంటే వారు దుష్ట ఆలోచనలు ఆలోచించి ఎలా వాళ్ళని ఎదుటి వాళ్ళని దెబ్బతీయాలని ఆలోచించి అనారోగ్యం పాలవుతారు, బీపీ పెరుగుతుంది, తర్వాత గుండె జబ్బులు వస్తాయి. ఎందుకంటే ఎదుటి వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. ఒకళ్ళు ఎదుగుతూ ఉన్నారు అంటే ఓర్వలేరు. కొన్నిసార్లు వాళ్ళ వల్ల కూడా మనం చేయలేని స్థితిలో ఉంటాము. ఇంకా కొంతమంది పాపం జాలిపడి పోనీలే వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కదా, వాళ్ళకి
మనకు తోచిన సహాయం మనము చేద్దాము అని కొంతమంది చేయందించే వాళ్ళు ఉంటారు. నువ్వు సక్సెస్ అవ్వు అని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం సక్సెస్ అవ్వాలంటే ఎదుటి వాళ్ళ సూటిపోటి మాటలకు కానీ, వాళ్ళు చేసే కుట్రలకు కానీ మనం లొంగిపోకుండా మనం చేయాల్సిన పని మనం చక్కగా చేసుకుంటూ పోవాలి. ఎవరేమైనా అనుకోని మనం చేసేది మంచి పని అయితే ఆ పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకే సాగిపోవాలి. చెడ్డ పని చేస్తే భయపడాలి. చెడ్డ పని కాదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు. యూట్యూబ్లో కొంతమంది కూడా ఎంతోమంది యువకుల్ని చెడు మార్గం వైపు నడిపించేవారు కూడా ఉన్నారు. అలాంటివన్నీ తీసేస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాంటి వీడియోల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. తెలియని వాళ్ళు సైతం తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి కంటతడి పెట్టిస్తున్నారు. ఎంతో భవిష్యత్తుని యువతీ యువకులు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. అయినా కానీ చెడును ప్రోత్సహించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. చెడు ఎంత త్వరగా పాకిపోతుందంటే మంచి మాత్రం అక్కడే ఆగిపోతుంది. చెడు మాత్రం త్వరగా పాగిపోతుంది, ఎక్కడికెక్కడికో పాకిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెడుని ఎదగకుండా చూడాలి. మంచి ఆలోచనలు కలిగి ప్రతి ఒక్కళ్ళు మంచి కంటెంట్ తీసుకొని యువతరాన్ని ప్రోత్సహించాలే కానీ వాళ్ళ భవిష్యత్తును పాడు చేసేవారుగా ఉండకూడదు. నా మాటల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. కానీ ఎవరైనా ప్రతి క్రియేటరు సమాజానికి మంచినే చేయాలని ఆశిద్దాం.